ఆరోపించడం తప్పు అని అయితే మాత్రం నేనైతే అంగీకరించలేనేది. ఓకే ఓకే సుమిత్ర గారు సందీప్ గారు ఏం చెప్తారు అంటే మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన ఉపసంహరించుకున్నారు. దానికి సంబంధించి ఆ జనసేన పార్టీ కూడా అంగీకరించింది. దాని తర్వాత మళ్ళీ వివాదం సర్దుమణింది అనుకున్న సమయంలో మళ్ళీ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తారు దీన్ని? సందీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మన్నెం కోటేశ్వరరావు గారికి, నల్లాల రామకృష్ణ గారికి, విశ్లేషకులు మస్తాన్ రావు గారికి, ఇతరులందరికీ, అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే, జై తెలంగాణ. ప్రజాస్వామ్యంలో మరి వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామని శ్రీశ్రీ నాడు అన్నట్లు మరి విశ్లేషకులు గాని, సమాజంలో పౌరులు గాని, మీడియా గాని మాట్లాడుతూనే ఉంటది. ఎవరైనా పార్టీల వారు గాని ఎవరైనా మాట్లాడుతూనే ఉంటారు. దానికి ఇంత రాద్ధాంతం చేయడం, ఆయన వెనక్కి తీసుకున్న తర్వాత కూడా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా అందులో పెద్దగా వెనక్కి తీసుకోవాల్సిన అంశాలు ఏం లేవు. అయినప్పటికీ వెనక్కి తీసుకున్న దీన్ని ఇంకా కొనసాగించడం మా బలం ఎంతో ఉన్నదని చూపించుకునేటువంటి ప్రయత్నంగానే ప్రజలు గమనిస్తా ఉన్నారు. హీరోయిజం సినిమాలోనే కాదు రాజకీయాల్లో కూడా చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్తున్నట్టు కనిపిస్తా ఉంది. కానీ ఇది ప్రజాస్వామ్యంలో తగదు. గతంలో బీఆర్ఎస్ గనుక కేసులే పెట్టదలుచుకుంటే ఎవరన్నా మిగులుతారా? అసలు ఈ రకమైనటువంటి కాదు, ఇంకా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఆ సీఎం రమేష్ గారు గాని, మోదీ గారే స్వయంగా, ఇందాక మన్నెం కోటేశ్వరరావు గారు చెప్తున్నారు కదా, మోదీ గారే స్వయంగా నా కుమారుణ్ణి సీఎం చేయమని అడిగిండ్రు నన్ను అంట. ఇదెక్కడ విడ్డూరం? మరి పూర్తి మెజారిటీ ఉన్నటువంటి పార్టీగా 100కు పైగా సీట్లు మాకున్నటువంటి సందర్భంలో మేము ప్రధానమంత్రి గారి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఉంటే గింటే నిజంగా కేసీఆర్ అనుకుంటే తెలంగాణ ప్రజల అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సీఎం అభ్యర్థిగా కేసీఆర్ గారు మరి పరిచయం. ఆ రకంగానే సీఎం కేసీఆర్ గారు అనుకునే ఎన్నికల్లో గెలుపునిచ్చిండ్రు. అటువంటి సందర్భంలో ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటదేమో గాని మరి ప్రధానమంత్రికి చెప్పుకునే అవసరం ఉండదు. ఒక్క సందర్భం కాదండి, ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే తెలంగాణ వ్యతిరేక మీడియా అక్కడ విన్నట్టే మోదీ గారితో మేము మాట్లాడినాయి గాని, మా కేసీఆర్ గారు మాట్లాడినాయి గాని, ఇతరత్ర ఆ పక్కనే ఉండి కూర్చొని వీళ్ళు కూడా విని రాసినట్టు చెప్పినట్టు మీడియాలో, ఛానల్లో, పత్రికల్లో అనేక వార్తలు చూసినాం. ఇక్కడ వ్యక్తులే కాదు, పత్రికలు కూడా అట్లాంటి పాత్ర పోషించినాయి. తెలంగాణ వ్యతిరేక మీడియా, ఆంధ్ర అనుకూల మీడియా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, పార్టీ మీద అనేక సార్లు పర్యాయాలు బురద జల్లే ప్రయత్నము, మసిపూసే ప్రయత్నము చేసినాయి. అయినా మేము ప్రజలకే నిర్ణయాన్ని, వాస్తవాలు ప్రజలు గ్రహిస్తారు, తెలుసుకుంటారు అని అనేక సందర్భాల్లో ప్రజలకే వదిలేసినాం. వారి వ్యాఖ్యల్ని లెక్కలకు కూడా తీసుకోలేదు. కొంతమందికి విఘ్నతకు, మోదీ గారు లాంటి వారు అట్లా మాట్లాడడం వారి విఘ్నతకే వదిలేసిన సందర్భాలు గాని వేరే లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం, మనోహర్ గారు చాలా హుందాగా మాట్లాడింది. మరి నాగేశ్వరరావు గారి మాటలు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా చాలా హుందాగా మాట్లాడిండ్రు. అంశం అంతటితో సమాప్తం కావాల్సిందే, చర్చ జరగకుండా ఉండాల్సిందే. అయినప్పటికీ దాన్ని ఇంకా కొనసాగించడం, రాజకీయాల్లో ఉనికిని ప్రజల్లో ప్రచారం చేసుకునేటువంటి చిల్లర ఎత్తుగడగానే భావిస్తారు తప్ప ఇందులో ఏమీ లేదు. ఇదే నాగేశ్వర్ గారు బీఆర్ఎస్ మీద కూడా అనేక సందర్భాల్లో విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. అయినా మేము ఎప్పుడూ కేసు అని గాని ఇది గాని మాట్లాడిన సందర్భం లేదు. తోలు తీస్తా, తాట అట్లంటే మేము రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టాలండి? ఎన్నిసార్లు అయినా విచక్షణను మరిచి అసెంబ్లీ సాక్షిగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటారు. సరే, వారేంటో ప్రజలే గమనిస్తారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి విఘ్నత ఏంటి, ఎవరి భాష ఏంటి, హుందాతనం ఏంటి, సంస్కారం ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు అని ఇట్లా మాట్లాడాల్సింది కాకుండా అని చెప్తాము. టాటా తీస్తా, తోలుస్తా, పేగులు మెడలు వేసుకుంటా, గుడ్డలు ఇప్పించి ఉరికిచ్చి కొడతా, నువ్వు ఆడనే జావు, నువ్వు వీడనే జావు అని చెప్పేసి ఇట్లాంటి భాష, పెట్రోల్ పోసుకొని కాల్చుకో, బావిలో దూకు, ఇట్లాంటి పదజాలం ఎన్నిసార్లు ఉపయోగించినా దీని మీద మరి గతంలో 1-2 సందర్భాల్లో ఆవేశానికి నేనైతే ఒకసారి కేసు కూడా పెట్టినా అండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు
కేసీఆర్ గారి పట్ల మాటల విచక్షణారహితంగా నువ్వు బావిలో దూకి ఆత్మహత్య చేసుకో, నువ్వు ఇట్లా చేసుకో, పెట్రోల్ పోసుకొని కాల్చుకో, నీ కుటుంబాన్ని కాల్చు అని మాట్లాడిన సందర్భంలో ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తున్నాడు, ప్రోత్సహిస్తా ఉన్నాడు అని చెప్పేసి ఆయన మీద నేను కేసు కూడా పెట్టినా కానీ ఏ చర్యలు లేవు. మరి ఇట్లాంటి ప్రజాస్వామ్యం ఇట్లా మిడికింది, ఇట్లా తగలాడింది. ఇట్లాంటి సందర్భంలో వ్యక్తిగతమైనటువంటి ప్రచారం కోసమో ప్రతిష్ట కోసమో మరింత దీన్ని కొనసాగించడం అయితే ప్రజలు హర్షించరండి. తెగేదాకా లాగడమే కదా ఇది. తెగేదాకా లాగితే ఎవరికి నష్టం? లాగిన వాళ్ళకే నష్టం కదా. ఓకే సుమిత్ర గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, గంగాధర్ గారు, రామకృష్ణ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి దగ్గరికి వచ్చే ముందు ఒకసారి చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారు సార్, మీ వాయిస్ రావట్లేదు. మ్యూట్ లో ఉన్నారు. ఓకే ఓకే, ఇప్పుడు వస్తుంది. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. సో ఏం చెప్తారంటే, విశ్లేషకులు ప్రశ్నిస్తే తప్పు లేదు కానీ పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా రాజకీయాల్లో 2012 నుంచి హుందాతనం పోయిందండి. హుందాతనం పోయి భాషా సంస్కారం పోయి ఏది పడితే అది మాట్లాడుతూ, ఎంత మాట పడితే అంత మాట్లాడుతూ, పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా తోలులుస్తా తాట తీస్తా ఇటువంటి భాష ఇదివరకు 2012 ముందు ఎప్పుడూ లేదు ఇటువంటి భాష. అంటే రోసయ్య గారు కానీ అంటే విశ్లేషకులు ప్రశ్నిస్తే తప్పు, చంద్రశేఖర్ గారు విశ్లేషకులు ప్రశ్నిస్తే తప్పులేదు కానీ పదే పదే టార్గెట్ చేసి దాడి చేస్తున్నారనేది అన్నమాట. ప్రశ్నిస్తే తప్పులేదు, ప్రశ్నించాలి కూడాను. కానీ భాషతో సంస్కారంతో టార్గెట్ చేసి దాడి చేస్తున్నారనేది పవన్ కళ్యాణ్ మాట. దాడి చేస్తుంటే దాన్ని బూతులతో మాట్లాడకూడదండి. నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.